ఇన్స్టంట్ పాన్ కార్డ్ 2026 ఆధారుంటే చాలు 10 నిమిషాల్లో ఫ్రీగా పాన్ కార్డ్ మీ మొబైల్లో. ఇన్స్టంట్ పాన్ కార్డ్ 2026 ఇప్పటి డిజిటల్ యుగంలో ప్రతి ఆర్థిక లావాదేవీకి పాన్ కార్డ్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ తప్పనిసరి అయింది. బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలన్నా, వ్యక్తిగత లోన్ తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలన్నా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా పాన్ లేకుండా ముందుకు వెళ్లడం దాదాపు అసాధ్యం. చాలామందికి ఇప్పటికీ పాన్ కార్డ్ అంటే మీ సేవా కేంద్రం, ఏజెంట్లు, ఫారంలు, ఫీజులు అనే భావన ఉంటుంది. కానీ వాస్తవమేమిటంటే ఇప్పుడు పాన్ కార్డ్ పొందడం కేవలం 10 నిమిషాల వ్యవహారం మాత్రమే. అవును, మీ దగ్గర ఆధార్ కార్డ్ మరియు ఆ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబరుంటే చాలు, మీరు ఉచితంగా ఇన్స్టంట్ పాన్ పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని భారత ప్రభుత్వంలోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారికంగా అందిస్తోంది. ఇది పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్, మధ్యవర్తులు అవసరం లేదు, ఎటువంటి ఛార్జీలు లేవు. ఇన్స్టంట్ పాన్ కార్డ్ అంటే ఏమిటి? ఇన్స్టంట్ పాన్ కార్డ్ అనేది డిజిటల్ రూపంలో జనరేట్ అయ్యే పాన్ కార్డ్. ఇది పీడీఎఫ్ ఫార్మాట్లో అందుబాటులో ఉంటుంది. దీనిలో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇది స్కాన్ చేస్తే మీ వివరాలు వెరిఫై అవుతాయి. ఇది ఫిజికల్ పాన్ కార్డ్ లాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో చెల్లుబాటవుతుంది. ఈ సేవ యొక్క ముఖ్య లక్షణాలు: పూర్తిగా ఉచితం, కేవలం ఆధార్ ఆధారంగా జనరేషన్, ఎటువంటి డాక్యుమెంట్లు అప్లోడ్ అవసరం లేదు, 10 నిమిషాల్లో పాన్ నెంబర్ అందుబాటులోకి వస్తుంది. ఎవరు ఇన్స్టంట్ పాన్ అప్లై చేయవచ్చు? ఈ సర్వీస్ అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని షరతులు ఉన్నాయి. మీకు ముందుగా పాన్ కార్డ్ ఉండకూడదు. మీ దగ్గర 12 అంకెల ఆధార్ నంబర్ ఉండాలి. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉండాలి. ఒక వ్యక్తికి ఒకే పాన్ అనుమతించబడుతుంది. కాబట్టి ఇప్పటికే పాన్ ఉన్నవారు మళ్లీ అప్లై చేయకూడదు. మొబైల్ ద్వారా 10 నిమిషాల్లో ఇన్స్టంట్ పాన్ పొందే విధానం. ఇప్పుడు అసలు ప్రాసెస్ చూద్దాం. ఈ ప్రక్రియను మీరు ఇంట్లో నుంచే పూర్తి చేయవచ్చు. 1. అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైలింగ్ పోర్టల్కి వెళ్ళండి. 2. ఇన్స్టంట్ పాన్ ఆప్షన్ ఎంచుకోండి. హోమ్ పేజ్లో క్విక్ లింక్స్ విభాగంలో ఇన్స్టంట్ పాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. 3. గెట్ న్యూ పాన్ క్లిక్ చేయండి. కొత్త పాన్ కోసం గెట్ న్యూ పాన్ బటన్ ఎంచుకోండి. 4. ఆధార్ నంబర్ నమోదు చేయండి. మీ 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేసి కొనసాగించండి. 5. ఓటీపీ ద్వారా ధృవీకరణ. మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. 6. వివరాలు పరిశీలించండి. మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఆటోమేటిక్గా కనిపిస్తాయి. అవి సరిగ్గా ఉన్నాయో చూసుకోండి. 7. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే ప్రాసెస్ ప్రారంభమవుతుంది. కొద్ది నిమిషాల్లో మీ పాన్ జనరేట్ అవుతుంది. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్కి పీడీఎఫ్ కాపీ వస్తుంది. అవసరమైతే వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాన్ చెల్లుబాటు ఎంత? చాలామందికి ఒక సందేహం ఉంటుంది. డిజిటల్ పాన్ సరిపోతుందా? సమాధానం అవును. పాన్ పూర్తిగా చట్టబద్ధం. ఇది ఫిజికల్ పాన్తో సమానంగా చెల్లుబాటవుతుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫైనాన్స్ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు అన్నీ దీనిని అంగీకరిస్తాయి. ఫిజికల్ పాన్ కార్డ్ ఇంటికి ఎలా పొందాలి? మీకు ప్లాస్టిక్ కార్డ్ కూడా కావాలంటే మీరు ప్రత్యేకంగా అప్లై చేయాలి. ఈ సేవను ప్రోటియన్ గవ్ టెక్నాలజీస్ లిమిటెడ్ అందిస్తోంది. ప్రాసెస్: న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A ఎంపిక చేయండి. వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి. సబ్మిట్ డిజిటలీ త్రూ కేవైసీ అండ్ సైన్ ఎంచుకోండి. ఆధార్ ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తి చేయండి. సుమారు 107 ఫీజు చెల్లించాలి. 7 నుంచి 12 పని దినాల్లో స్పీడ్ పోస్ట్ ద్వారా మీ అడ్రస్కి చేరుతుంది. యాప్స్ ద్వారా పాన్ సేవలు. వెబ్సైట్ కాకుండా మొబైల్ యాప్ ద్వారా కూడా సేవలు పొందవచ్చు. ఉమంగ్ ప్రభుత్వ అధికారిక మల్టీ సర్వీస్ యాప్. ఇందులో పాన్ సంబంధిత సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ ద్వారా ఇన్స్టంట్ పాన్ అప్లై చేయవచ్చు, అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయవచ్చు, పాన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు: ఆధార్లో మీ పేరు స్పెల్లింగ్ సరైనదా? పుట్టిన తేదీ సరిగ్గా ఉందా? మొబైల్ నంబర్ లింక్ అయ్యుందా? ఎందుకంటే ఆధార్ వివరాల ఆధారంగానే పాన్ రూపొందుతుంది. తప్పులు ఉంటే సరిచేయడం కొంత సమయం పడుతుంది. ఇన్స్టంట్ పాన్ వల్ల కలిగే ప్రయోజనాలు: అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పాన్ నంబర్ అందుబాటులోకి వస్తుంది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, స్టార్టప్ వ్యవస్థాపకులకు ఉపయోగకరం. పూర్తిగా ఉచితం. ఇంట్లో నుంచే అప్లై చేయవచ్చు. ఎటువంటి డాక్యుమెంట్ స్కానింగ్ అవసరం లేదు. ఇన్స్టంట్ పాన్ కార్డ్ FAQs. 1. ఇన్స్టంట్ పాన్ పూర్తిగా ఉచితమా? అవును. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారిక పోర్టల్ ద్వారా పొందితే ఎటువంటి ఫీజు లేదు. 2. పాన్ రావడానికి ఎంత సమయం పడుతుంది? సాధారణంగా 10 నిమిషాల్లో జనరేట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో సిస్టమ్ వెరిఫికేషన్ కారణంగా కొంచెం ఆలస్యం కావచ్చు. 3. ఆధార్ లేకుండా ఇన్స్టంట్ పాన్ పొందవచ్చా? లేదు. ఈ సేవ పూర్తిగా ఆధార్ ఆధారితమే. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరి.
4. ఈ పాన్ అన్ని చోట్ల చెల్లుతుందా? అవును. ఫిజికల్ పాన్ కార్డ్తో సమానంగా బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, ఫైనాన్స్ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు అన్నీ దీనిని అంగీకరిస్తాయి. 5. ఇప్పటికే పాన్ ఉంటే మళ్లీ అప్లై చేయవచ్చా? లేదు. ఒక వ్యక్తికి ఒకే పాన్ అనుమతించబడుతుంది. రెండవసారి అప్లై చేయడం చట్టవిరుద్ధం. 6. ఫిజికల్ పాన్ కార్డ్ ఇంటికి రావాలంటే ఏమి చేయాలి? ప్రోటియన్ ఈ-గావ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసి సుమారు 107 ఫీజు చెల్లించాలి. 7 నుంచి 12 పని దినాల్లో స్పీడ్ పోస్ట్ ద్వారా చేరుతుంది. 7. అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? ఈ ఫైలింగ్ పోర్టల్లో చెక్ స్టేటస్ ఆప్షన్ ద్వారా ఆధార్ నంబర్తో స్టేటస్ తెలుసుకోవచ్చు. 8. ఆధార్లో పేరు, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంటే ముందుగా ఆధార్ వివరాలు సరిచేయాలి. ఎందుకంటే పాన్ ఆధార్ వివరాల ఆధారంగానే జనరేట్ అవుతుంది. 9. మైనర్లు ఇన్స్టెంట్ ఈ పాన్ అప్లై చేయవచ్చా? మైనర్లు పాన్ కోసం అప్లై చేయవచ్చు, కానీ తల్లిదండ్రుల వివరాలు అవసరం కావచ్చు. ఇన్స్టెంట్ ఈ పాన్ కొన్ని సందర్భాల్లో పెద్దలకే పరిమితం కావచ్చు. 10. ఈ పాన్ పీడిఎఫ్ పోయితే మళ్లీ డౌన్లోడ్ చేయవచ్చా? అవును. అదే పోర్టల్లో డౌన్లోడ్ ఈ పాన్ ఆప్షన్ ద్వారా మళ్లీ పొందవచ్చు. ముగింపు: టెక్నాలజీ అభివృద్ధితో ప్రభుత్వ సేవలు మరింత సులభమవుతున్నాయి. పాన్ కార్డ్ పొందడం కూడా ఇప్పుడు కేవలం 10 నిమిషాల వ్యవహారం మాత్రమే. మీ దగ్గర ఆధార్ మరియు మొబైల్ నంబరుంటే చాలు. ఇప్పుడే ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ అప్లై చేసి మీ ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించండి. ఆర్థిక లావాదేవీల్లో ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలంటే ఈ అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోండి. డిజిటల్ ఇండియాలో భాగంగా పాన్ కార్డ్ కూడా ఇప్పుడు మీ మొబైల్లోనే.